హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీలు తయారు చేస్తున్నాను. దానికోసం పిండిని తీసుకున్నాను. ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిలో కొంచెం వాటర్ వేస్తాను. ఆ వాటర్ని నేను మెత్తగా రావడానికి చపాతీలు హీట్ చేసుకుంటున్నాను. వాటర్ని కొంచెం హాట్ వాటర్ వేస్తే చపాతీలు కొంచెం మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. గట్టిగా ఉంది. వాటర్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిండి ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఇలా కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం చపాతీలు రెడీ చేసేద్దాం. ఫస్ట్ వీటిని చిన్న చిన్న ముద్దల కింద ఒత్తుకుందాం. చపాతీలని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒత్తడానికి కొంచెం పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకుని ఇలా పిండిలో ఒత్తుకోవాలి. ఇప్పుడు బల్లం తీసుకుని చపాతీ ముద్దన బల్లపై పెట్టుకుని అప్పడాల కర్రలో ఒత్తాలి. ఇలా తిప్పుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలి. అప్పుడు చపాతీలు మనకి రౌండ్ షేప్లో వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వస్తున్నాయో రౌండ్గా. మధ్య మధ్యలో కొంచెం పిండి వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చపాతీ ముద్ద అనేది అప్పడాల కర్ర కంటుకోకుండా ఉంటుంది. ఇలాగ అన్ని చపాతీలని రెడీ చేసుకోవాలి. చపాతీలు అన్నిటిని ఇలా సిద్ధం చేసుకున్నాను. పొయ్యి మీద పెనం పెడదాం. పెనం హీట్ ఎక్కిందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ ఈ పెనంపై కొంచెం నూనె వేద్దాం. పెనం హీట్ ఎక్కింది. చపాతీని దీనిపై వేద్దాం. చపాతీ పెనంపై వేసినప్పుడు చపాతీ చుట్టూ మనం ఇలా ఒక్కసారి నొక్కుంటే చపాతీ పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇంకా చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. ఈ కార్నర్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. కొంచెం ఆయిల్ని వేసాను.
చపాతీ చూడండి ఎలా పొంగుతుందో. చపాతీ రెడీ అయిపోయింది. చపాతీలు ఒక్కొక్కటి కాల్చుకుని హాట్ బాక్స్లో పెట్టుకున్నాం. మరలా కొంచెం కొన్నంత ఆయిల్ వేసుకున్నాం. చపాతీని కావాలి. చపాతీ చుట్టూ ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుతూ ఉంటే మనకి చపాతీ చుట్టూ ఇలా బాల్స్లో వస్తుంది చూడండి. పూరీలా పొంగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఈ చపాతీ. చూడండి ఎలా పొంగుతుందో. చపాతీలు ఇలా కాల్చడం వల్ల మెత్తగానే ఉంటాయి. పొంగుతూ పొంగితే లేయర్స్ కూడా వస్తాయి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇలానే అన్ని చపాతీలు నేను చపాతీ కాలుస్తుంటే మా అబ్బాయి వచ్చి నేను కూడా కాలుస్తానన్నాడు. నేను ఎప్పుడు చపాతీలు చేసినా సరే మా అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. చూడండి ఎలా కాలుస్తున్నాడో. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అభినవ్. చపాతీలు కాల్చడం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. చూడండి ఎలా కాలుస్తున్నాడు. బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు ప్రతిదానికి కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అభినవ్. పిల్లలకి చదువు ఒకటే కాదు, ప్రతి విషయంలోని కూడా అన్ని విషయాలు తెలుసుంటాలి. చదువుకోండి అంటే మాత్రం వాళ్ళకేం తెలుస్తుంది? ప్రతి విషయం తెలియాలి. అందుకని నేను ప్రతి విషయంలోని కూడా మా అబ్బాయి హెల్ప్ చేస్తానంటే ఏ విషయాన్ని వద్దని మాత్రం చెప్పను. అన్నీ అలవాటైతేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఏ విషయం ఎలా చేయాలి, ఏంటి ఎలా తెలుసుకోవాలన్నది. చూడండి ఎలా కాల్చాడు. ప్రతి చపాతీ కూడా మా అబ్బాయే కాల్చాడు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి, ఎంత మెత్తగా ఉన్నాయో. చపాతీలో ఒక సోయా చంక్స్ కర్రీ, ఆనియన్స్ విత్ లెమన్ చాలా టేస్టీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్లో చపాతీలు చూడండి ఎలా మెత్తగా ఉన్నాయో. మా అబ్బాయి చూడండి చపాతీలు తినడానికి ఎంతో యాక్టివ్గా ఉన్నాడు. చపాతీలు అంటే చాలా ఇష్టం. How is it, Abhinav? Yummy. Thank you for help, Nana. Thank you, Mummy.